సంక్షేమ కార్యక్రమం అందేలాగా చూశారు. జిల్లాలో బాధ్యతలు నిర్వహించే వాళ్ళని, రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించే వాళ్ళని బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. మన పార్టీ అధికారంలో ఉంది, మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబాలు మన గ్రామాలకు మంచి జరుగుతుందనే అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా భరించి మన నాయకులతో మాట్లాడి ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈరోజు మనం చేసేటువంటి పథకాలు సూపర్ 6 లో ఎన్టీఆర్ చేసాం, మన ప్రభుత్వం చేసాం. మధ్యలో 2000 3000 చేయడానికి వాళ్ళు ఆఫర్ పడ్డ వ్యక్తులు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎవరికైతే నాలుగేళ్ళు మీరు రేషన్ షాప్ నీళ్ళ ద్వారా ఆ అమౌంట్స్ కోఆర్డినేట్ చేసినట్లయితే అర్హత వీళ్ళందరికీ కూడా దీపం అందరికీ పేమెంట్ చేశారు. కొంతమంది మాకు రావాలంటే బిర్యానీ తీసుకున్నారు. ఆడపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందవాళ్ళ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ అన్నదాత సుఖీభావాలు కూడా మనకి కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా మనం 5000 కలిపి 7000 రూపాయలు మనం పేమెంట్ తెలియజేస్తూ ఈ రోజు మన ప్రభుత్వం అన్ని విధాలు మనకి చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని చెప్పినటువంటి ఎక్కడ నష్టపోకుండా చూసే విధంగా ఏంటంటే ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఎప్పటికప్పుడు ప్రతి సంఘటన కూడా ప్రజల్లో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన తొలగింపు కార్యక్రమం కూడా మనకి కొంచెం తక్కువగా జరిగింది. కానీ అది తీసుకెళ్ళడం ద్వారా మనం యాప్లో మనం నమోదు చేస్తాం. మీకు రేషన్ కార్డు అవసరమా, మీకు పెన్షన్ అవసరమా, ఇల్లు అవసరమా. మండల కమిటీలో నుండి నాగరాజు గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. చేసిన గౌరవ మంత్రి వర్యులు యువ నాయకులు మారేట ఎయిర్పోర్ట్ చైర్మన్ చేసినటువంటి శాసనమండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు, సభావేదిక నమస్తమాన్యులు, అలాగే పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద సమావేశం కావడం జరిగింది. అవసరం ఉంది. పార్టీ కమిటీలు ఎంత పటిష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మొన్న చేసినటువంటి పనులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ లో చేసిన పని కూడా బిల్స్ క్లియర్ అవుతున్నాయి. ముందు అవి అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు చేసిన తర్వాత ఇవి లేవు అని చెప్పేసి డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసిన పరిస్థితిలో రిటైర్ చేసిన పరిస్థితిలో ఇంతకు ముందు రాష్ట్ర మంత్రులు డబ్బులు చెల్లించి తీసుకున్న పరిస్థితి లేదు. అది లేదని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ఆ నిధులు రాబట్టడంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మనలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ లోకేష్ గారు ఎల్ఏని కృషి చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ఈ బిల్స్ మీద బాధ్యత పెట్టడం వల్ల ఈ నిధులు వచ్చాయి. నిన్నటి నుంచి మన అకౌంట్స్ అప్డేట్ చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా కొన్ని పనులు డిఏ కూడా చేస్తున్నారు, ఎస్డిఏ కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించి కొన్ని నిధులు ఇంకా మనకు రాలేదు. వాటికి నిధులు చెప్పి ఏ గ్రామాల్లో ఎంతెంత బకాయిలు ఉన్నాయి, ఎంబుకలు చేస్తారా, ఏ స్థితిలో ఉందనే డీటెయిల్స్ కూడా ప్రభుత్వం అడుగుతుంది. మీ దాదాపుగా మిమ్మల్ని సంప్రదించుంటాను. అలాంటివి ఏమైనా కారణమైనట్టయితే మీ దగ్గర పీడిమా వాటన్నిటి కూడా అధికారులు ఇంజనీరింగ్ అధికారులు రాకుండా ఉంటే రాజకీయ కమిటీ చేస్తే రాబోయే 1-2 నెలల్లో ఆ బిల్స్ కూడా పే చేసేదానికి ముఖ్యమంత్రి గారు చాలా గట్టి పట్టుదలతో ఉన్న విషయం మీద 3 నెలలు రద్దు చేశారు. బతుకున్నటువంటి సన్నివేశం చూపించారు. బయట వాళ్ళ అకౌంట్స్ నుంచి ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఆ పెన్షన్ రాకుండా చేశారు. ఈరోజు రేషన్ కార్డు కూడా లేకుండా చేసిన వాళ్ళు ఇచ్చే పరిస్థితి వల్ల మనం అలా తప్పుడు పనులు చేయాలి. వెరిఫికేషన్ చేసి అర్హతమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీ దగ్గర ఏమన్నా పెన్షన్ తీసేసేయాలని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ దయచేసి మీరు సచివాలయం ద్వారా ఎంపీడీ ద్వారా అప్పీల్ చేసినట్లయితే వాళ్ళందరికీ మళ్ళీ పెన్షన్ ఇచ్చేదానికి మనం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటాం. ఏ అర్హత ఆపడం అనేది మనం లేదు. ప్రతిపక్షాలు మీడియా చేసినటువంటి దానికి
మీరు తగిన విధంగా సమాధానం చెప్పి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిదీ కూడా సంక్షేమాన్ని పూర్తి స్థాయి అందించిన ముఖ్యమంత్రి గారు ఇళ్ల బిల్లుల విషయంలో 2019 వరకు కట్టుకున్న మన ఇళ్ళకి ఈ ఇల్లు ఇద్దామని చెప్పేసి చెప్పారు. కానీ వాటికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పేసి మొత్తాన్ని కేటానికి ఒక తప్పుడు నివేదించడం వల్ల ఆ బిల్లులను పే చేయలేకపోయారు. కానీ శాసనం చెప్పేటువంటి బిల్లు ముఖ్యమంత్రి గారి దృష్టిలో లోకేష్ గారి దృష్టిలో ఆ సమస్య ఉంది. వీరందరూ కూడా గవర్నమెంట్ వచ్చింది, దళాలు దాటిపోయింది, ఆ ఇళ్ల బిల్లు రాలేదండి, నీవే వచ్చింది, మీరు కూడా మన నాయకులందరూ అడుగుతా ఉన్నారు. ఇది కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అసలు కేంద్రం నుంచి అయితే మీరు ఇల్లు లేవని చెప్పేసి ఇవ్వమంటున్నారు. ఏదో ఒక విధంగా ఎంతో మంది అయినా నాకు ఆ ఇంటికి ఏ విధంగా మనం సహాయం చేయాలనేది ప్రభుత్వం పార్టీ పరిశీలన చేస్తా ఉంది. అది తెలియజేసుకుంటూ ఈ రోజు దానిలో మనందరం కూడా ప్రధానంగా పెద్దలు మాట్లాడిన తర్వాత ఇంతకుముందు ఎప్పటిలాగా మండలాల్లో కూర్చొని మనం మండల కమిటీని నిర్ణయం చేసుకొని ఈరోజు మండల కమిటీలు అనుబంధ కమిటీని ఏ మండలం మండలంగా పూర్తి చేసుకుంటానికి అందరూ సహకరించాలని చెప్పి అవసరం కోరుకుంటూ ఈరోజు సత్య గారికి నాకు అదేవిధంగా రామగోపాల్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి గారు పార్టీ మీటింగ్ కూడా ఉంది. దీంతో పాటు రేపు జిల్లా కమిటీ కూడా రేపు మన జిల్లాలో జరగబోతున్న విషయం తెలియజేసుకుంటూ మీరు పెద్దలు మాట్లాడతారా ఈ కమిటీలో ఎన్నికకు మీ అందరూ సహకరించి వీలైనంత వెలువడను ఒక ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 3 నెలలు కూడా మన గ్రామ కమిటీ ప్రజలకు ఈ రోజున మనం ఏకాభిప్రాయంతో మనకున్న పెద్దలు మన మంత్రి గారు సత్య గారు రాములందరి సమక్షంలో మనం నిర్ణయించడం జరుగుతున్నది. మనం అందరితో కూడా మనం ఐక్యతగా మనం చేసిన కార్యక్రమానికి ఒక మంచి పద్ధతిగా ముందుకెళ్తే మనందరం కూడా ఈ నియోజకవర్గంలో ఒక మంచి పేరు కాబట్టి మనకి ఈ నియోజకవర్గానికి మంత్రి గారు మన సత్య గారు ఇద్దరు కలిసి కూడా ఎంతో ముందుకు అభివృద్ధి అయితే సాంఘిక అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనకి తెలిసిన విషయమే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పరచుకోవడం మన పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం. చాలా మంది ప్రతి సంవత్సరం లాగే ఆశీర్వాదాలు అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ పార్టీ నిర్ణయానుసారం ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి బదులై పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన పెద్దలకి ఒక విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పనితీరు, ప్రతిపక్షంలో ఏ విధంగా ఎవరు పనిచేశారు అనేది ముఖ్యంగా ఒక కొలమానంగా తీసుకుని దానికి తగ్గట్టు గుర్తింపు కనుక ఇస్తే ఇది అందరికీ ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా గట్టి ప్రోత్సాహంలో క్యాడర్ పనిచేయడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం. ఈరోజు ఈ ఎన్నికలంటే మనకి మనం గత మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం నుంచి మనకి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఈ పార్టీకి క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే క్రమశిక్షణ గల పార్టీ. మరి ఈరోజు ఈ ఎన్నికల్ని మనం అందరం కూడా అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా కలిసి కూర్చొని ఏకాభిప్రాయంతో విభేదాలు లేకుండా సమన్వయంతో ఈ కమిటీలు వేసుకోవడానికి అందరూ కూడా ఈ మండలాల వారీగా
కూర్చొని మాట్లాడుకుని ఈ సమన్వయంతో చేసుకోవాలని కోరుకుంటూ విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరు రవీంద్రబాబు గారికి, వేదిక మీదున్న ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పులివెందుల ఎమ్మెల్సీ జోన్ 4 కోఆర్డినేటర్ సోదరుడు రామ్ గోపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వివిధ మండలాల పరిశీలకులుగా వచ్చిన మన ఒంగోలు, కనిగిరి, కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ వేదిక మీద ఉన్న వివిధ హోదాలో ఉన్న కొండేపి నియోజకవర్గ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఒక బ్రాండ్. ఏందైనా అంటే ఈ నియోజకవర్గం ఏ కార్యక్రమం పెట్టినా మొదలు పెట్టినా శుభసూచితంగా విజయం సాధిస్తుంది. ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ఒక మంచి పేరు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎప్పట్లాగే మన మండల కమిటీని వేసుకోవడం ఒక ఆనవాయితీ తెలుగుదేశం పార్టీలో. ఆనాడు అన్నగారు పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది బడుగు బలహీన వర్గాల నుంచి, బీసీ కులాల నుంచి గొప్ప గొప్ప నాయకులను తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలోనే సుమారుగా 40 సంవత్సరాలు ఏ ప్రాంతీయ పార్టీకి చెక్కు లేని కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. నారా లోకేష్ గారు ఒక కొత్త నినాదం మన కడప మహానాడులో కార్యకర్తే అధినేత అనే ఒక మంచి సంస్కృతిని ఈరోజు ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరగకూడదు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తని మన ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు విజయనగరం ఎంపీగా నిలబెట్టిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న రామ్ గోపాల్ రెడ్డి గారు తెలుగు యువతలో అనేక కార్యక్రమాలు చురుకుగా పాల్గొని ఈరోజు పార్టీ అంతా మన అపోజిషన్ లో ఉన్న అతన్ని ఎమ్మెల్సీగా నిలబెట్టి ఒక సముచిత స్థానం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఒక గౌరవం దక్కిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మన నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం మన మంత్రి గారు అంతా చెప్పారు. మీకు ఈ నియోజకవర్గం మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా మనం గుర్తుంటుండే పేరు రామచంద్ర ఆంజనేయ గారు. ఆయన ఈ నియోజకవర్గంలో వేసిన పునాదులు ఇప్పటికీ చెక్కు జరగకుండా అదే బాటలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ వ్యక్తిగత గ్రూపులు లేవు, మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మనకంతా ఎజెండా ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన పార్టీ అనేక కార్యక్రమాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రజల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమాలు చాలా రూపొందిస్తా ఉన్నారు. పార్టీ విధి విధానాలు కూడా కొన్ని మనం అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు మన నియోజకవర్గం నుంచి తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి తిరగమని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపుని
పిలిస్తే మనం 70,000 ఇళ్ళని పూర్తి చేసుకున్నాం. చాలా సంతోషం. గ్రామ నాయకుల్ని, మన గ్రామ కమిటీలు కానీ, అలాగే కేఎస్ఎస్లు కానీ, ఇవన్నీ మన గ్రామ పెద్దలు, మండల పెద్దలు అందరూ కూర్చొని మీరే చేసుకున్న కమిటీ. కానీ బాధ ఎందుకంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనం చాలా వెనకబడతా ఉన్నాం. పార్టీ కార్యక్రమంలో చాలా సార్లు మీకు ఫోన్లు చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కొంతమంది అయితే స్పందించట్లా. మళ్ళీ చెప్తా ఉన్నా, 22 బూతుల్లో కనీసం ఈ ప్రోగ్రాం కూడా మొదలు పెట్టాల. చాలా బాధాకరం. మీకేమైనా మీకు హ్యాపీగా ఉంటారు, కానీ ప్రతి చిన్న విషయం ఈ రోజు పార్టీ అధిష్టానం పరిశీలిస్తా ఉంది. ఇక్కడే జోనల్ కోఆర్డినేటర్ రాంగోపాల్ రెడ్డి గారు వారానికి ఒకసారి నాకు రివ్యూ చేస్తా ఉన్నాడు. మన పార్టీ యొక్క సంస్థాగతాన్ని మీరు బాగా యాక్టివ్గా ఉండి పార్టీకి కూడా మీ సమయం కేటాయించాలని, ఎవరైతే పదవులు తీసుకుంటున్నారో వాళ్ళు కేవలం ఇది అలంకారప్రాయం కాదు, తప్పకుండా ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ గా బాధ్యత చేయాలని కూడా నేను సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే చాలా మంది కొత్తగా పిఎస్సి చైర్మన్ గా ఎన్నికైన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 1983 నుంచి అటు తెలుగుదేశం పార్టీకి, దామచర్ల కుటుంబానికి విధేయతగా ఉండి ఎవరైతే ఈ యొక్క పదవుల్ని అన్ని గ్రామాల నాయకులతో సంప్రదించి మండల నాయకత్వాన్ని, అటు మన నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరినీ సంప్రదించినాకే ఈ యొక్క పేరుని ఒక ఏకాభిప్రాయంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి నియోజకవర్గానికి దొరుకుతుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం మన తెలుగుదేశం పార్టీ అటు 2019-24లో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస పరిపాలన కూడా తట్టుకొని ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా పార్టీ మారని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి నియోజకవర్గం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీ అధ్యక్షులు పోటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బాధ్యతగా మీరు తీసుకొని రేపు రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా 1 సంవత్సరం 6 నెలలు రాబోతా ఉన్నాయి. మన పార్టీకి సమయం కేటాయించాలి. వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే ఒక మంచి నాయకత్వం, సమర్థులైన వాడు ఈ మండల పార్టీ అధ్యక్షులుగా ఉండాలని ఇందాక పెద్దబాబు గారు మాట చెప్పారు. అపోజిషన్ లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించమని. తప్పకుండా ప్రతిపక్షంలో ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కష్టాలలో ఉన్నారో వాళ్ళని గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సత్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీకు టెంపుల్ కమిటీలు ఉన్నాయి. ఎవరైనా పదవులు రాకపోతే మీరు బాధపడకండి. రేపు మన మండల కమిటీలో కాకపోతే జిల్లా కమిటీ ఉంది, రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా వివిధ హోదాలో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా మీ అందరికీ విన్నవించుకుంటూ ఈరోజు ఈ నియోజకవర్గం మీరందరూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ మండల నాయకులు అందరూ కూర్చొని, వివిధ గ్రామాల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని సమర్థవంతమైన నాయకులని రేపు రాబోయే రోజుల్లో ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ గ్రూపులకి కావలేదు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబం అని కూడా మీ అందరికీ మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం సీనియర్లు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము తప్పులు చేస్తే చెప్పండి, అంతేగాని
మా పైన దండయాత్ర చేస్తామంటే ఇది మంచిది కాదు. మీరెవరు మేమంతా పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మారకుండా ఏదైతే కొట్టాలని జిల్లాలో ఉంది గ్రామాల కుటుంబాలను కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎంత దూరమైనా వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటాను. ఎవరిపైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ తక్కువ సమయమైన ఒక పిలుపుతోటి దాదాపు అన్ని నియోజకవర్గాలు మండల కమిటీలు వేసుకోవడం అయిపోయింది. బహుశా మనదే లాస్ట్. ఈరోజు ఈ రోజు కమిటీలన్నీ పూర్తి చేసుకొని పార్టీ ఆఫీస్కి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు కూడా అందరూ కూర్చొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కమిటీలన్నీ ఏకాభిప్రాయంతో పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మంత్రి గారు కూడా ఈ సమావేశంగా చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో కష్టపడిన వాళ్ళని అలాగే మన కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నియమించబడ్డ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలైన తిరుమలకి ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్వామి గారు నామినేషన్ చేసే సందర్భంగా కూడా నేను ఈ కొండ ప్రాణం ఆ రోజు జరిగిన సమావేశంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజే ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది. కొండేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీలో గెలవబోతున్నాడు. ఇక్కడ గెలిచే అభ్యర్థి రాష్ట్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్వామి గారు గెలవడం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా కూడా స్వామి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గ బరువు బాధ్యతలు స్వామి గారికి తోడుగా ఉంటూ రామలక్ష్మణ మాదిరిగా ఆనందవాడు నడుస్తున్న సత్యగారికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మారిగోడు చేయకుండా బాధ్యత అనుభవించి మీ నియోజకవర్గాన్ని గౌరవించడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకుంటా. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పటి కూడా అనేక రకాలైన సంక్షోభాలను అనేక రకాలైన ఇబ్బందులను పార్టీ చదువుకోవడం జరిగింది. పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంతో బలమైన ప్రణాళికలతో మనం ఈ పార్టీని నిర్మించుకున్నాం. కాబట్టి అనేక ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ ఈ రోజు పటిష్టంగా ఉండడం జరిగింది. ఎన్నికల ముందు కూడా చాలా మందికి అనుమానాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకములను మనం పట్టుకొని నిలబడదామా ఏమైందామని చెప్పి ఒక రకమైన భయం మనందరిలో ఉండేది. వాటన్నిటిని కూడా భయాలు కూడా పటాపంచం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వీర సైనికులుగా పోరాడి మన జరిగిన ఏడాది జరిగిన ఎన్నికల్లో మనం అఖండ విజయం సాధించడం జరిగింది. ఈ అఖండ విజయానికి కారణం మన సంస్థాగత బలం. ఇప్పుడు కూడా సంస్థాగతంగా మన గ్రామ కమిటీ నుంచి జాతీయ కమిటీ వరకు వీటినన్నిటిని కూడా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించి గత 4-5 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. సభ్యుల కార్యక్రమం పూర్తి కావడం జరిగింది. దాని తర్వాత కేసులు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత గ్రామ కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కొండేరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించిన మండల కమిటీలను అదేవిధంగా అనుబంధ కమిటీలను కూడా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయవంతం వహించడానికి ఇప్పుడు ఎన్నుకున్న నాయకత్వమే పూర్తిగా బాధ్యతలు తీసుకుని వారికి సారథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తారు.